మాలిక్ బిన్ దినార్, మరణం 748 సిఈ, ఒక ప్రఖ్యాత ముస్లిం విద్వాంసుడు, సన్యాసి మరియు తాబీయీ తరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల సమకాలీనులు వ్యక్తి. బస్రా, ప్రస్తుత ఇరాక్ లో జన్మించిన అతను కాబూల్ నుండి వచ్చిన ఒక పర్షియన్ బానిస కుమారుడు. మొదట్లో అతను పాపాత్మక జీవితం గడిపాడు, కాని ఒక భయంకరమైన కల ద్వారా అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఒక పవిత్ర వ్యక్తిగా మారాడు. అతను ప్రసిద్ధ సన్యాసి హసన్ అల్బస్రీ శిష్యుడిగా అనస్ ఇబ్న్ మాలిక్, ఇబ్న్ సిరిన్ వంటి విద్వాంసుల నుండి హదీసులను సేకరించాడు. భారతదేశంలో కేరళలోని కాసరగోడ్లో మొదటి మస్జిద్ను స్థాపించి ఇస్లాం ప్రచారం చేశాడు. అతని జీవితం తౌబా, పశ్చాత్తాపం, శక్తిని మరియు సూఫీ ఆదర్శమైన అంతర జిహాద్ను, అంతర కోరికలతో పోరాటం సూచిస్తుంది. అతను కాసరగోడ్లోని తలంగారలో మాలిక్ దినార్ మస్జిద్లో సమాధి చేయబడ్డాడు. ఇది ఈ రోజు ముస్లింలకు తీర్థయాత్ర స్థలం.